ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అప్పుడే యువరాణి ఆ విల్లు విరిచిన వారి ఇంటి కోడలవుతుంది. హారం వారింటికి చేరుతుంది. దానికోసం ఎన్నో రాజకుటుంబాలు ప్రయత్నించాయి. ఆ తరువాత ఎంతో మంది జమీందారులు ప్రయత్నించారు. కానీ ఎవరి వల్ల కాలేదు. ఈ గాంధీవం ఇప్పటికీ ఉందా గురువుగారు? ఉందమ్మా. లక్ష్మీ నరసింహస్వామి వారి గుడిలో ఉంది. ఈ యువరాణి వారి పూర్వీకులు తయారు చేయించిన ఆ రాజమణిహారం కోసం ఎంతోమంది మహారాజులు తమ పిల్లల చేత ఈ గాంధీవాన్ని విరిపింపచేయాలి, హారాన్ని తమ కోటకు తెప్పించుకోవాలని చూశారు. కానీ ఎవరి వల్ల సాధ్యపడలేదు. అంచేత ఆ రాజమణిహారం వీళ్ల వంశం చెంతనే ఉండిపోయింది. అంత ఘనమైన చరిత్ర కల రాజమణిహారం మీకు చెందాలంటే నరసింహస్వామి గుడిలో ఉన్న గాంధీవానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అప్పుడు మీ కుమారుడు ఆ గాంధీవాన్ని విరవాలి. ఎవరి వల్ల కానిది నా వల్ల అవుతుందన్న నమ్మకం నాకుంది. మీరు చెప్పినట్టే చేద్దాం. ఇదేంటి, సింపుల్ గా మణిహారం చేతుల్లో పెడితే పెళ్లి చేసేస్తుంది. రమాదేవి కోడలుగా ఈ సామ్రాజ్యానికి యువరాణినైపోవచ్చని కలలు కంటుంటే ఆ నిబంధనలు, ఈ నియమాలు అంటూ ఏవేవో చెప్తున్నారో ఇవన్నీ అవసరమా? బాబు, 2000 సంవత్సరాలుగా ఎవరి వల్ల కానిది నీ వల్ల అవుతుందని మీ అమ్మగారు నమ్ముతున్నారు. గాంధీవాన్ని విరిచేటప్పుడు భక్తితో ధ్యానించు. ఆ సర్వేశ్వరుడు నీ మీద దయ చూపిస్తే ఆ మహేంద్ర గాంధీవం నీ ముందు తలవంచవచ్చు. నీ చేతిలో చీపురు పుల్ల వలె విరిగిపోవచ్చు. ఒకటికి 2 పరీక్షల్లో నెగ్గామంటే 3వ పరీక్షలో కూడా మేము ఖచ్చితంగా నెగ్గుతాం. మా అరుణ్ ఆ మహేంద్ర గాంధీవాన్ని విరిచేస్తాడు. యువరాణిని నా ఇంటికి కోడల్ని చేస్తాడు. ఇప్పటి వరకు ఆ వంశం గడప దాటని ఆ రాజమణిహారం నా కోడలతో పాటు నా ఇంట్లో అడుగు పెడుతుంది. నీ కోరిక తీరాలని మేము కోరుకుంటున్నావమ్మా. కానీ 2000 సంవత్సరాల చరిత్ర ఉందక్కడ. ఎంతో మంది గొప్ప గొప్ప మహావీరుల ప్రయత్నం ఉందక్కడ. వాళ్ళందరి వల్ల కానిది నీ వల్ల కావాలంటే నిజంగానే ఆ దేవుడి దయ ఉండాలమ్మా. భక్తితో ధ్యానించు, నీ అభీష్టం నెరవేరవచ్చు. అలాగే గురువుగారు. ఏంటి నాన్న, ఇందులో కూడా నెగ్గిస్తుందంటావా? ఏమ్మా, దాని చరిత్ర చెప్తున్నారు కదా. ఇప్పటి వరకు ఎవరి వల్ల కాలేదని చెప్తున్నారు. ఆ హారం చేసినప్పటి నుంచి ఈనాటి వరకు
వాళ్ళ వంశం దాటి బయటికి పోలేదని చెప్తున్నారు. దీన్ని బట్టి అర్థం కావట్లేదా ఇవన్నీ అయ్యే పనులు కావని? నువ్వేం కంగారు పడుకో. అల్లుడా గాంధీవాన్ని విరిచేది లేదు, ఆ రోజా ఇంటి కోడలుగా వచ్చేది లేదు. ఆ రమాదేవికి కోడలన్నా నా అల్లుడు అరుణ్కి భార్యవన్నా నువ్వు మాత్రమే. చూస్తూ ఉంటూ. గురువుగారు, మహేంద్ర గాంధీవం విరవడానికి ఏర్పాట్లు చేయండి. అలాగే అమ్మా. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విశ్వేదసాదనం. శ్రీమన్మహాగణాధిపతే నమో నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం వ్యాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభోద్బ్రహ్మేంద్రగంగాధరాం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజే విర్వాజినీవతి ధేనామవిత్రియవతు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. హరి ఓం తాం సతతమవయదాం రాం భవామి శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సర్వతాం సర్వసంపద. హర హర మహాదేవ్. హరి ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభోద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరస్యాం వందే ముకుందప్రియాం. హరి ఓం క్షీరోదంగప్రవేశే శుచిమణివిలసత్సైకతేమౌక్తికానాం మాలాక్లుప్తాసనస్తస్ఫటికమణిభైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభైరవభైరపరివిరచితైః. అమ్మా, ఈ మహేంద్ర గాంధీవాన్ని మీ ఇంటిలో ఎవరైనా విరవవచ్చు. ముందుగా మీ కుమారుడితో ప్రారంభించండి. అరుణ్, నా కోరిక తీరాలి అంటే ఈ గాంధీవం విరగాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.